Discuss about the amphibia general characters. I will give some information about the amphibia. Here they have three chambered heart with three pairs of aortic arches. ఇక్కడ త్రీ పేర్స్ ఆఫ్ త్రీ చాంబర్డ్ హార్ట్. సో అదేవిధంగా ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మీకు త్రీ pairs ఆఫ్ అయోటిక్ ఆర్చెస్ అనేటటువంటివి కనబడతాయి ఇక్కడ. సో వన్ ఈజ్ కెరోటిడ్ ఆర్చ్, అదర్ ఈజ్ సిస్టమిక్ ఆర్చ్, అదర్ వన్ ఈజ్ పల్మోక్యుటేనియస్ ఆర్చ్. పల్మోక్యుటేనియస్ ఆర్చ్. Other one is systemic arch and carotid arch. Three arches అంటే త్రీ pairs of arches మీకు కనబడతాయి. సో ఇక్కడ నేను త్రీ pairs of arches అని చెప్పినప్పుడు మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి సిస్టమిక్ ఆర్చ్ అండ్ ద carotid arch, త్రీ pairs of arches. అండ్ ఇంకా వచ్చేసి ట్రంకస్ ఆర్టీరియోసిస్, సైనస్ వీనోసిస్, కోనస్ ఆర్టీరియోసిస్, ట్రంకస్ ఆర్టీరియోసిస్, సైనస్ వినోసిస్ అనేటటువంటివి కూడా దీనిలో ఉంటాయి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఇలా డివైడ్ అయి ఉంటుంది. సో అటువంటి దాన్ని సైనస్ వినోసిస్ అని అంటారు. ఇట్లా అంటే కొత్త టర్మ్స్ అనేటివి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా స్టెర్నమ్, వాట్ ఈస్ దట్? స్టెర్నమ్ అనేటటువంటిది రిబ్స్కి అటాచ్ అయ్యేటటువంటి మిడ్ వెంట్రల్ బోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ షో ద డయాగ్రామ్ ఫర్ యూ. స్టెర్నమ్ ఆల్సో. అదేవిధంగా ఇక్కడ కాల్యూమెల్లా ఆరిస్ అనేటటువంటిది ఇయర్ ఆసికిల్. ఏంటది? ఇయర్ ఆసికిల్. సో ఇట్ ఈస్ ఏ డెరివేటివ్ ఆఫ్ హయోమాండిబ్యులర్. ఇవి కూడా కొత్త టర్మ్స్ కాబట్టి నేను హయోమాండిబ్యులర్ డయాగ్రామ్తో చూపిస్తున్నా. హయోమాండిబ్యులర్ అనేటటువంటిది ఇయర్ ఆసికిల్. కాల్యూమెల్లా ఆరిస్ అంటే ఇయర్ ఆసికిల్ అంటే ఇది చెవి డొప్ప లాంటిది, ఫస్ట్ డెవలప్ అయినటువంటి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి టింపానమ్ ఫస్ట్ డెవలప్ అయింది. ఇది కూడా డయాగ్రామ్ చూపిస్తున్నా. టింపానమ్ ఏంటది? టింపానమ్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ద యాంఫీబియన్స్. స్టెర్నమ్, కాల్యూమెల్లా ఆరిస్. అదేవిధంగా మనకి స్కల్ అనేటటువంటిది డైకాండైలిక్ స్కల్. మీకు డైకాండైలిక్ స్కల్ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఐడియా ఉండదు కదా. ఆక్సిపిటల్ కాండైల్స్ అక్కడ స్కల్ చూపిస్తున్నాను, రౌండ్ అప్ చేసి ఉన్నాయి. రెండు కాండైల్స్ ఎల్లో కలర్లో కనబడుతున్నాయి. దట్ దే ఆర్ కాల్డ్ కాండైల్స్. బ్రెయిన్ ఎక్స్టెండ్స్ యాజ్ స్పైనల్ కార్డ్ ఇంటూ ద వర్టిబ్రల్ కాలమ్. బ్రెయిన్ అనేటటువంటిది ఈ స్కల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఫొరామెన్ ఉంటుంది. ఆ ఫొరామెన్ ఆఫ్ మన్రో అంటారు దాన్ని. ఆ ఫొరామెన్లోంచి బయటకు వచ్చేటప్పుడు దట్ ఈస్ కంటిన్యూస్ యాజ్ ద స్పైనల్ కార్డ్. ఆ స్పైనల్ కార్డ్ అనేటువంటి బయటకు వచ్చే రంధ్రం దగ్గర కాండైల్స్ అనేటటువంటివి ఉంటాయి. ఆ కాండైల్స్ని ఆక్సిపిటల్ కాండైల్స్ అంటారు. అవి రెండు ఉంటే డైకాండైలిక్ స్కల్ అంటారు. మీకు ఆ డయాగ్రామ్ కూడా కనబడుతుంది. ఇవి మీకు కొత్తగా వచ్చేటటువంటి టర్మ్స్. అదేవిధంగా యాంఫీబియాకి ఎగ్జాంపుల్ ఫ్రాగు, సాలమాండర్, ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఇక్థియోఫిస్, ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఇది యాంఫీబియా జస్ట్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్. ఓకే మై డియర్ స్టూడెంట్స్. Hi my dear students. Today we are going to discuss amphibia general characters. Yesterday already we have discussed the fishes general characters and the classification. So now we will discuss the amphibia general characters. It is a very peculiar class. Why means today we are going to discuss amphibia general characters. It is very peculiar class because say the animals up to now what we have discussed in the invertebrates and the vertebrates, up to now most of them are in the water. The animals first which came onto the land and in the water also, they exhibit dual mode of life. And the first tetrapods, that is nothing but the four legs which appeared in these animals, that is the amphibians are the first animals. And amphibians which are flourished during the Carboniferous period, fishes which are flourished during Devonian period. Say Carboniferous period is the golden age of amphibians. So every class which has the golden age, say that is the Devonian period of the fishes,
and the Carboniferous period for the amphibians. During this period they are flourished, and that period is called the golden age of amphibians. So like that, every class has the golden age. So here the amphibia exhibit dual mode of life. The first tetrapods, dual mode of life is exhibited by the first came onto the land and successfully living on the land and also in the water. For the reproduction they can survive in the water also. It's a very peculiar character and the interesting character also. Head, body is divisible into head, trunk, there is no tail. So here what we see is there is a, so up to now there is a tail is there, now the tail is disappeared. Soft, scaleless, moist and glandular skin which is appeared in these animals, and the body bears equal or unequal limbs, forelimbs and the hind limbs. Equal limbs or the unequal limbs are present. Skull is dicondylic skull. In the fishes, monocondylic skull, and the amphibians, this is the dicondylic skull, that is the occipital condyles. So ikkada brain అనేటటువంటి the brain which comes out and enters into the vertebral column as spinal cord. సో దెర్ ఈస్ ఏ ఫొరామెన్ ఈస్ ప్రజెంట్. ఇప్పుడు బ్రెయిన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫొరామెన్ ఉంటుంది, అక్కడ కాండైల్స్ అనేటటువంటివి ఉంటాయి. దే ఆర్ ద ఆక్సిపిటల్ కాండైల్స్. దట్ ఆక్సిపిటల్ కాండైల్స్ ఆర్, ఇఫ్ ద ఆక్సిపిటల్ కాండైల్స్ ఆర్ 2, దట్ స్కల్ ఈస్ కాల్డ్ dicondylic. If the occipital condyle is 1, they are called monocondylic. That skull is called monocondylic skull. Yesterday I have given information about the vertebrae also. Procoelous, Amphicoelous, Opisthocoelous vertebrae. So here the vertebrae in the fishes, Amphicoelous. Here the different types of vertebrae: Procoelous, Amphicoelous, Opisthocoelous. Again I will show the slide for you. Concave, convex, both sides concave ఉంటాయి. Like that the pro అంటే ఓన్లీ say pro ఫస్ట్ అంటే పోస్ట్ యాంటీరియర్ సైడ్ ఫస్ట్ సైడ్ మాత్రమే పైన ఉన్నటువంటి డైరెక్షన్లో ఇట్ ఈస్ కాన్కేవ్, కింద కాన్వెక్స్ ఉండడం. లైక్ దట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. Opisto is nothing but the both sides say convex. Like that there is a difference. We can see the slide and learn. And the sternum is first appeared in amphibians. Sternum is the ventral bone, that ventral bone which attaches the ribs. So mid-ventral triangular shaped bone which appeared in the amphibians, first appeared in the amphibians. That is the ventral, mid-ventral triangular bone. The ribs which attaches to the ribs. Ventrally ribs మనకు కూడా ట్రయాంగులర్ బోన్ ఉంటుంది. ఇక్కడ ఈ మన చెస్ట్లో ఉండేటటువంటి బోన్స్ అనేటటువంటి రిబ్స్ అన్నీ ఇక్కడ అటాచ్ అవుతాయి. సో మిడ్ వెంట్రల్ ట్రయాంగులర్ బోన్ is sternum. And the respiration is cutaneous respiration and the pulmonary respiration. And the branchial respiration we observed in the larval forms. Branchial is nothing but the gills. Say for example, if you see the larva of frog during the larval stage, it appears like the fish. Hence these fishes, so from the amphibians which are derived from the fishes. So like that the sinus venosus and conus artery, heart is 3-chambered. Heart is 3-chambered. Heart is observed in amphibians, and sinus venosus and conus arteriosus are present, and the 3 pairs of aortic arches are present. And the erythrocytes are nucleate. Mana erythrocytes తీసుకుంటే they are not nucleate. There is no nucleus is absent. Erythrocytes with nucleus, mesonephric kidneys, ureotelic animals. Yesterday mesonephric or metanephric kidneys? Metanephric kidneys. ఇక్కడ mesonephric kidneys, ureotelic, అక్కడ amonotelic కొన్ని, ureotelic కొన్ని, ఇక్కడ ureotelic. Meninges are the brain which is covered with the 2 meninges, 2 layers, pyometer and durameter, and the columella is present in the ear. That is the, so it is the modification of hyomandibular of fishes. Very very important, hyomandibular of fishes. Tympanum, that is మనకి ఉండేటటువంటి ఇంటర్నల్ ఇయర్లో టింపానం అనేటటువంటిది, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ లిజనింగ్.
They are tympanum, lacrimal glands, Hadrian glands first appeared in the amphibians. Tympanum, lacrimal glands, Hadrian glands. Lacrimal, Hadrian glands which are present on the skin. So that glands or tympanum is present in the ear, which is useful for the hearing. Sexes are separate. We can differentiate with the male with the female. Male frog, female frog, we can differentiate. Fertilization is external, development is indirect. Here the different salamander, ichthyofish, frog, bufo under dog, serrana, tigrina అని కూడా అంటారు frog ni. So like that the different frogs and the salamanders and the different amphibians may contain tail also, some amphibians, because they are the derivatives of fishes. Okay, this is about the amphibia general characters and the type study also there, amphibia type study. So we will study the whole about the frog type study. Okay, my dear students, today you learn the amphibia general characters. In the next class we will discuss about the amphibia type study also. Thank you.